స్వామి చెప్పారు ఏం చేసుడు చెప్పాలి మొత్తం కొంచెం బంగారం అన్న కూడా స్వామి అబ్బా సమ్మక్క బంగారం పట్టాలి మీద అంతే కావాలి ఎన్ని కావాలి సీరియస్ గా అడుగుతున్నా అబ్బా. నేను జోక్ చెప్తాను నేను సీరియస్ చెప్పిన సమ్మక్క బంగారం మీద ఉంది బుట్టలు తీసుకో బుట్టలు తీసుకుని బుట్టలు తీసుకో ఏం చేసుకుంటారు బుట్టాలు ఇటు పెట్టుకో నిజంగా జోక్ అనుకుంటున్నావు జోక్ నేను నిజంగా అంటున్నా జోక్ కాసామి ఎప్పుడైనా అడుగుతాను ఏదన్నా నీకు అడుగుతావు ఏమడిగా అడగండి ఏంటి ఏమడిగా ఎప్పుడు ఏదో నేను లేక లేక అడిగితే సమ్మక్క బంగారం కొద్దిగా లేచిన కలిసి పాలు ప్యాకెట్ పెరుగు ప్యాకెట్ చక్కెర ఉప్పు చింతపండు అల్లం ధనియాలు అరకు కాకరకాయ బెండకాయ చికెన్ మటన్ ఫిష్ రొయ్యలు నవ్విస్తాడు కోపం అడగండి ఏంటి చెప్పు లాస్ట్ కు డబ్బులు కూడా దేనికి డబ్బులు దేనికి వాడడానికి దేనికి ఇచ్చిన వాడుకోవడానికి నేను నిన్ను డబ్బులు అడుగుతాను సాయి కరెక్ట్ చెప్పు నువ్వు అడగవు చెప్తావు ఎప్పుడు డ్యూటీ కాడ దించుతావు తీసుకొస్తావు ఎప్పుడు ఒక రోజు మీరు లేనప్పుడు డబ్బులు అడగడానికి దించడానికి 100 రూపీస్ అడుగుతా అంతే ఆటో చార్జ్ కి అంతే డబ్బులు అడుగుతావు అంటే ఏమన్నట్టు అడుగుతావు అన్నట్టు అంటే 100 రూపీస్ కూడా నా దగ్గర ఉండదు 100 రూపీస్ అడిగినట్టే కదా రూపాయి అడిగినా అడిగినట్టే 100 రూపీస్ అది ఒకసారి ఒక 12,000 ఇచ్చే చాలా 12,000 అంటే 12,000 అన్నాడు అట్లా ఇచ్చే అడుగు ఇక అసలు నాకు డబ్బులు ఖర్చు పెట్టు తెలుసా స్వామి తెలియదు చిట్కా పేపర్ లెక్క చూసుకుంటావు అందుకే ఖర్చు పెడతాను పేపర్ అన్ని దాచిపెట్టి అవి పైసలు అనుకో దాచిపెడతాను మరి వైట్ పేపర్ అన్ని దాచిపెడతాను మడతకి నిజం నేను చెప్తున్నా కొంచెం బంగారం మన బీరువల తెల్ల పేపర్ అన్ని కట్ట దొరికింది అదేనా నీదేనా పైసలు పేపర్ అనుకోని పైసలు పేపర్ అనుకో దాచిపెట్టినావా పేపర్ అనుకో పైసలు దాచిపెట్టినావా అబ్బా నీతో నేను గెలవ స్వామి మాటల గీత బంగారం కూడా అన్నందుకు అరే బుట్టే ఉన్నది ఇంట్లో అంటే మళ్ళీ బంగారం ఏం చేసుకుంటావు 10 కిలోల బుట్టు ఉంది ఏం చేసుకుంటుంది అది బంగారం చేసుకోవచ్చు అన్ని చేసుకోవచ్చు కిలోకి ఎన్ని అవుతాయి 10 కిలోలకి ఎంత అవుతుంది ఏంటి స్వామి బెల్లం కదా బెల్లం నువ్వు బెల్లం అడిగినావా బంగారం అడిగినావా నేను చెప్పింది కూడా బంగారం బుట్ట తీసుకురా తెస్తాను తట్టదేపో బుట్టలు పెడతాం పో స్వామి నీతో నాకు నేను అడిగిన పో నన్ను మాట్లాడే బొంగమూతి కూడా పెట్టు నన్ను బొంగమూతి పెట్టా ప్లీజ్ నన్ను అయ్యో మందలి స్వామి సారీ మందలి నేను అడగా ఇంకోసారి నాకు అబ్బా నేను అడగా సరే అదే మాట మీద కూర్చో చీరలకెళ్ళి నేనే కూర్చుంటా మాట మీద కూర్చో అన్నా చీరలకి లేచి మాట మీద కూర్చో నేను మాట మీద నిలబడు లేకుంటే గిన్నెలు కడగాలి వంట చేయాలి మాట మీద నిలబడు బట్టలు నీసి మడతేయాలి మాట మీద నిలబడంటే మిషన్ లో కూడా బట్టలు కూర్చులకి వెళ్ళి నిలబడు మాట మీద నిలబడతాను నువ్వే చాలుగా మస్తు ప్రేమ కొంచెం తీసుకో కొంచెం తీసుకురా బుద్ధం ఉందని చూడమంట మాట్లాడా నేను మరి ఏదో మరి చెప్తాను మాట్లాడే చెప్పుకుంటే మాట్లాడతాను మాట్లాడనే మాట్లాడతాను కదా ఓకే ఓకే లేదు అబ్బో సరే చికెన్ వచ్చింది ఆడుకో అంతే